రేపు మార్కెట్ని ప్రభావితం చేసే ముఖ్యాంశాలని చర్చించుకునే ముందుగా మిత్రులందరికీ స్వాగతం. మనం జీడిపి డేటా అనేది చూసుకున్నట్టయితే పాజిటివ్గా రావడం జరిగింది. బట్ ఏంటంటే డేటాలో కొంత అన్సర్టనిటీ అనేది కనిపిస్తూ ఉంది. ఆ పాయింట్ ఏంటంటే ఈ యొక్క తలసరి ఆదాయం అంటే ప్రతి ఇంటికి వచ్చే ఒక ఆదాయం అనేది తీసుకున్నట్టయితే రిచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా రిచ్ అయిపోతున్నారు. ఎస్పెషల్లీ ఈ యొక్క కరోనా తర్వాత అంటే కోవిడ్-19 తర్వాత డేటా ప్రకారం మనం చూసుకున్నట్టయితే పూర్ అనేవాళ్ళు ఏంటంటే ఇంకా పూర్ అయిపోతున్నారు. వాళ్ళ యొక్క ఆదాయం అనేది తగ్గుతూ వస్తుంది. రిచ్గా అవుతున్న వాళ్ళేమో ఇంకా పెరుగుతూ పోతున్నారు అనమాట. సో హ్యూజ్ డిఫరెన్స్ అనేది రిచ్కి పూర్కి వ్యత్యాసం అనేది ఎక్కువగా పెరుగుతుందని చెప్పేసి ఈ యొక్క డేటా అనేది చెప్తూ. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే అనలిస్టులు కూడా ఏం చెప్తున్నారంటే మనకు వస్తున్న డేటా అనేది Q4 ఏదైతే ఉందో జీడిపి డేటా, బట్ అది 100% మనకు గ్రోత్ అని చెప్పలేము. కొన్ని సెక్టార్స్లో ఏంటంటే స్టిల్ ల్యాగింగ్ ఉంది. దీని యొక్క ఇంపాక్ట్ అనేది తర్వాత మనకు కనిపిస్తుంది అని చెప్పేసి ఒక కామెంట్ అనేది చేయడం జరిగింది. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే యూరోప్లో ఇన్ఫ్లేషన్ అనేది ఆల్రెడీ పెరిగిపోయింది. బట్ ఏంటంటే రీసెంట్గా ఇప్పుడు కొత్త డేటా ప్రకారం కొద్దిగా డ్రాప్ అయిపోయింది అనమాట. వాళ్ళ యొక్క ఫుడ్ ప్రైసెస్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా పెరిగినాయి. అఫ్కోర్స్ దాని వెనక రీజన్స్ ఏంటంటే ఎస్పెషల్లీ యుక్రెయిన్ రష్యా వార్ వల్ల ఈ యొక్క క్రైసిస్ రావడం అనేది జరిగింది. సో ఇక విషయానికి వస్తే మేక్ ఇన్ ఇండియా అనే ఈ యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీంట్లో ఏంటంటే ఇది అనుకున్న స్థాయిలో ముందుకు వెళ్ళట్లేదు. అనుకున్న స్థాయి కాదు, వెరీ బేసిక్ స్థాయిలో కూడా ఏంటంటే ఇంకా స్ట్రగుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇండియాలో పెట్టారు. టాటా వాళ్ళు వాటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారని చెప్తున్నారు. బట్ రియాలిటీలో ఏంటంటే టాటా వాళ్ళు కూడా ఆ యొక్క ప్రోడక్ట్స్ 90% ఆఫ్ ద కాంపోనెంట్స్ మొత్తం కూడా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎనీహౌ ఏంటంటే నెక్స్ట్ మనకి 2030 కల్లా ఏంటంటే ఇండియాలో ఉన్న ఈ యొక్క పవర్ ఏదైతే ఉందో ఆ యొక్క కన్సంప్షన్ పెరుగుతూ ఉంది. దాన్ని మీట్ అవ్వాలి, వాటి యొక్క రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయాలి అంటే మనం ఏంటంటే ఈ సోలార్ ప్యానల్స్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ యొక్క సోలార్ ప్యానల్స్ కూడా ఏంటంటే మన దగ్గర లేదనమాట, లోకల్గా మ్యానుఫ్యాక్చరింగ్ కానీ దాని యొక్క ఇది కానీ. సో అగైన్ మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అండ్ ఆ యొక్క ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో చైనా నుంచి చాలా వాటికి తగ్గుముఖం పట్టింది కొన్నిట్లో. ఓకే, సో ఎనీహౌ ఇనిషియల్గా ఒక స్టెప్ తీసుకున్నప్పుడు ఇట్స్ టేక్స్ టైం అనమాట. ఎందుకంటే ఓవర్ నైట్ అనేది ఏది కూడా జరగదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే లిథియం అయాన్ బ్యాటరీస్ ఏవైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో అవి స్టిల్ ఏంటంటే 90% చైనా నుంచి స్టిల్ ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది రియాలిటీ ఆఫ్ ద మేక్ ఇన్ ఇండియా డ్రీమ్ ప్రస్తుతానికి. ఇక ఇండియా అండ్ చైనా ఎక్కువగా క్రూడ్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాయి. ఎందుకంటే మనకి ఓన్గా బావులు లేవు, ఎక్కువ క్రూడ్ ఆయిల్ తవ్వుకునే బావులు. అందులో భాగంగా ఏంటంటే రీసెంట్గా రష్యా యుక్రెయిన్ వార్ ఎక్కువగా జరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఇండియా అండ్ చైనా రష్యా నుంచి ఎక్కువగా క్రూడ్ ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఆల్ టైమ్ హైలో, అంటే ఇంతకుముందు ఎప్పుడూ చేసుకోనంత ఇంపోర్ట్ అనేది చేసుకోవడం జరిగింది. ఎనీహౌ ఆయిల్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకోవడం ఓవరాల్గా ఈ ఎకనామీకి పాజిటివ్గా ఉండే అవకాశం. సో అయితే ఇక్కడ మార్క్ మోబియస్ ఏం చెప్తున్నారంటే జస్ట్ లాంగ్ టర్మ్లో ఇండియా అనేది స్టార్టింగ్ ఫేజ్లో ఉంది, ఇంకా ముందుకు వెళుతుంది అని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్ అనుకోవచ్చు, ఒక ప్రెడిక్షన్ అనుకోవచ్చు చేస్తూ ఉన్నారు. బికాజ్ ఏంటంటే ఇండియా ఎకనామీ అనేది ఎమర్జింగ్ మార్కెట్లో చాలా స్ట్రాంగ్గా అండ్ ఫాస్ట్గా ముందుకెళ్తుంది అని చెప్పేసి ఒక పాజిటివ్ కామెంట్స్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇక బజాజ్ ఆటో షేర్స్ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతున్నాయి. సో విచ్ ఈజ్ ఎ పాజిటివ్ సైన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక బ్లండర్ మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి మార్కెట్లో. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే కోల్ ఏదైతే ఉందో ఆ కోల్ని OFS పెట్టింది, ఆఫర్ ఫర్ సేల్ అని పెట్టింది అనమాట. యాక్చువల్గా ప్రైస్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ 250 దగ్గర ఉంటే వీళ్ళు 220కి ఇస్తామంటున్నారు. అందుకని ఏం చేశారంటే ఇన్వెస్టర్స్ అందరూ కూడా ముందు హయ్యర్ ప్రైసెస్లో కోల్ని డంప్ చేసి OFS ఆఫర్ ఫర్ సేల్ అనేది ఒక ప్రోగ్రామ్, దాంట్లో సబ్స్క్రైబ్ చేసుకుంటాం. మనం IPOకి వస్తే ఏ విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటాం అలాగే OFSకి కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో అలా చేసుకోవడంలో బిజీగా ఉన్నారు అండ్ ఆ హై ప్రైసెస్లో సెల్ చేశారు. ఆల్రెడీ కోల్ స్టాక్స్ని హోల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే తక్కువ
తక్కువ ప్రైస్లో వస్తుంది, ఎందుకంటే 10% డిస్కౌంట్ అనేది అనౌన్స్ చేసింది అనమాట. సో ఇది సిస్టంలోనే ఫాల్ట్ ఉంది, అందుకే ఈరోజు కోల్ ఇండియా షేర్స్ ఆల్మోస్ట్ 5% అనేది పడిపోవడం జరిగింది. ఇక నెక్స్ట్ మనకి సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, టెంపరీ ఫాల్ ఇది. కోల్ ఇండియాలో వీక్నెస్ లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే కోల్ షేర్స్ని తక్కువకి ఆఫర్ పెట్టింది అనమాట కొనుక్కునే వాళ్ళకి. బట్ తెలివిగా ఏం చేశారంటే హైయర్ ప్రైసెస్లో డంప్ చేసుకుని ఓఎఫ్ఎస్కి సబ్స్క్రైబ్ అవుతున్నారు. అయితే ఇది ఎప్పుడైనా బౌన్స్ అవ్వచ్చు. ఈ ఓఎఫ్ఎస్ అనేది ఈ యొక్క ప్రోగ్రామ్ స్కీమ్ అనేది అయిపోగానే నెక్స్ట్ మళ్ళీ కోల్ ఇండియాలో మంచి బూమ్ అనేది వచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్గా మోతీలాల్ ఓస్వాల్ ఏం చెప్తుందంటే దీని యొక్క టార్గెట్ 290గా పెట్టడం అనేది జరిగింది. అదేవిధంగా మోతీలాల్ ఓస్వాల్ జేకే సిమెంట్ టార్గెట్ని 3675గా నిర్ణయించడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి క్యాంపస్ యాక్టివ్ వేర్ టార్గెట్ వచ్చేసరికి మోతీలాల్ ఓస్వాల్ 425గా నిర్ణయించడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ సెక్టార్లో ఏది స్ట్రాంగ్గా ఉంది, సెక్టార్ లీడర్ ఏంటి అనేది మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఓవరాల్గా హయ్యెస్ట్ రెవెన్యూని గెయిన్ చేసింది ఏంటంటే హోటల్ సెక్టార్. ఓకే, ఆ హోటల్స్లో కూడా ఇండియన్ హోటల్స్ అనేవి 86% అనేది గెయిన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా సెక్టార్ యొక్క గ్రోత్ ఎలా ఉందంటే 40% ఉంది. బట్ దాంట్లో 86% అనేది ఇండియన్ హోటల్స్ నుంచి రావడం అనేది గమనించవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ స్ట్రాంగ్గా గ్రో అవుతున్న సెక్టార్ రిటైల్ సెక్టారు. దాంట్లో ఇండస్ట్రీ సెక్టార్ యావరేజ్ 25% గ్రో అవుతుంది. బట్ ట్రెంట్ అనే స్టాక్ ఏంటంటే 65 అప్రాక్సిమేట్గా అనమాట రెవెన్యూ గ్రోత్ అనేది చూపించడం జరిగింది. అదేవిధంగా ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్స్లో ఇండస్ట్రీ యావరేజ్ 23గా ఉంది. బట్ టాటా మోటార్స్ రెవెన్యూ ఏంటంటే 35% ఫేజ్లో గ్రో అవుతూ ఉంది. అదేవిధంగా టెక్స్టైల్ అప్రైల్స్లో మనకి టైటాన్ లీడర్గా ఉంది. అండ్ డైవర్సిఫైడ్ కన్స్యూమర్ సర్వీసెస్లో సెరా శానిటరీ వేర్ అనేది స్ట్రాంగ్గా ఉంది. అదేవిధంగా రియాలిటీలో గోద్రేజ్ ప్రాపర్టీస్ అనేది స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఎనీహౌ ఫ్రెండ్స్ ఇక్కడ ఓవరాల్గా మనం ఏ సెక్టార్ స్ట్రాంగ్గా ఉంది అంటే హోటల్స్, దాని తర్వాత మనకి రిటైల్స్ ఎక్కువగా ఉంది, అండ్ ఆటోమొబైల్స్, దాని తర్వాత డైవర్సిఫైడ్ కన్స్యూమర్ సర్వీసెస్ అనేవి చాలా స్ట్రాంగ్ సెక్టార్స్గా ఉన్నాయి. అవి ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్స్ ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.